దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు పడినా లెగుస్తావనే నమ్మకం దేవునికి ఉండాలి. దెబ్బ తగిలినా తిప్పుకునే దమ్ము నీ దగ్గర ఉందని దేవునికి నమ్మకం కుదరాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేతురు కోసం వేడుకున్నాడట. ఈరోజు అదే ప్రభు మన కోసం కూడా వేడుకుంటున్నాడని నీకు తెలుసా? ఆయన వేడుకున్నాడు కనుకనే తండ్రి కుడి పార్శ్వమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8:34. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఈ రోజు కూడా మన పక్షమున వేడుకుంటున్నాడు కనుకనే ఎన్ని దెబ్బలు తగిలినా తిరిగి తిప్పుకొని వచ్చి యేసయ్య ముందు మళ్ళీ మోకాళ్ళు వేసాం. ఒక్కొక్క దెబ్బ తగిలితే సైతానుగాడు కొడితే ఇంక అయిపోయిందిరా, ఇక మన పనికిరాం దేవుడికి అన్న కాడికి వెళ్ళిపోయింది బతుకు. వేడుకున్నాడు తండ్రి, నా బిడ్డకు బలమి, నా బిడ్డకు శక్తిని, నా బిడ్డ తిరిగి లేవాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ నిన్ను తన వాక్కు చేత బలపరిచాడు. అదే వాక్కు మళ్ళీ ఒక్కసారి ఈరోజు పంపుతున్నాడు నీకు. త్రాగుడు మానుకున్నావు, మళ్ళా అదే శోధన నీకు వచ్చింది, బలహీనపడ్డావు. మరి ఏం చేస్తావు? ఇక ఏదో పంది కానీ బురదలో పడ్డట్టు పడ్డాంలో ఇంకేం లెగుస్తామని కూర్చుంటావా? లేకపోతే వీరుళ్లాగా దెబ్బ తగిలినా సరే మళ్ళా ఏయ్ ఏయ్ సైతానా, నేను దాన్ని వదిలేశా, మళ్ళా నా మీదికి తెచ్చావు దాన్ని, నేను అక్కడే కూర్చుంటాను అనుకున్నావా? రేయ్ మళ్ళా ఉపవాస ప్రార్థన చేస్తా, మళ్ళా యుద్ధం ప్రకటిస్తా, దాన్ని అధిగమించి నిలబడతా, దాన్ని గెలుస్తా. ప్రతి వ్యసనంలో ఇదే వర్తించింది. కొంతమంది ఓడిపోయారు, అంగీకరించారు, వెధవ లిస్టులో చేరారు. నువ్వు వెధవ లిస్టులో చేరతావా, పోరాడే యోధుల లిస్టులో చేరతావో నిర్ణయం నీదే. ఆ ఒక్క బలహీనతే కాదు, సమస్త బలహీనతలలో తీర్మానం ఇలానే ఉండాలి, రోషం ఇలానే ఉండాలి, పరాక్రమం ఇలానే ఉండాలి. శోధనలు నీకు ఎదురు కావు అని నేను చెప్పట్లా, కావద్దని ప్రార్థన చేసుకోమన్నాడు యేసయ్య. వాటిని తప్పించుకోవటానికి నీ వంతు నువ్వు పారిపోవటం నేర్చుకోమని కూడా చెప్పాడు యేసయ్య. వాటి చేతుల్లో పడకుండా తప్పించుకో అని కూడా చెప్పాడు. అయినా సరే ఏమరపాట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దాడి జరిగితే మళ్ళీ చెప్తున్నా, తిప్పుకోవటం నేర్చుకో, తిరిగి వెంటనే తేరుకొని వీరత్వంతో లేచి శత్రువు మీద యుద్ధం ప్రకటించడం నేర్చుకోమని ఒక్క మాటతో ముగించదలుచుకున్నాను నేను. ఒక్క మాట, కోట్ల రూపాయల మూట. స్తోత్రం. ఎన్ని రూపాయలు లెక్కడదాం దీనికి? ఎక్కడెక్కడ దిగజారారో ఒక్కసారి లెమ్మని దేవుడు పిలుస్తున్నాడు. లే, తేజరిల్లు నీకు వెలుగు వచ్చింది అంటున్నాడు ఆయన. లే, మళ్ళా నిన్ను అభిషేకిస్తాను, క్రొత్త తైలముతో నిన్ను నింపుతాను, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నీవు నా రక్తం. పిరిగి పందవు కాదు నువ్వు, అవిశ్వాసివి కాదు నువ్వు. నా ప్రేమ నీకు తెలుసు, నా దయ నీకు తెలుసు, నా కృప నీకు తెలుసు, నా క్షమాగుణం నీకు తెలుసు. ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాను, వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. లే, మోకాళ్ళే, నీ ప్రార్థనకు విలువ ఉంది. నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషం అప్పుడే కడగబడింది. నువ్వు ఈ క్షణాన మోకాళ్ళుని ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దిద్దుకొని నువ్వు మొదలు పెడితే నీవు పరిశుద్ధమైన బిడ్డగా నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నీ గతకాలపు తొట్టుపాటులు నేను గుర్తు చేసుకోను. ఈ క్షణాన నువ్వు దోషాలు దిద్దుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపుడవై నా కృపను వేడుకొని ఏ విషయాన్ని గూర్చైనా నువ్వు ప్రార్థన చేస్తే పరిపూర్ణ పరిశుద్ధుడి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. పరిపూర్ణ పరిశుద్ధురాలి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నా కుమారి, నీకు భయమొద్దు. అరే, నేను కొట్టేసిన కేసులు నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? నేను క్షమించిన దోషాలను నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? వదిలే, ఇక నిలబడు, శత్రువు మీద యుద్ధం ప్రకటించు. ఊపిరున్నంత వరకు పోరాడుతూనే ఉండు. వీరుల లెక్కలో నిన్ను రాశా అంటున్నాడు ఆయన. యోధురాలి లెక్కలో నిన్ను రాశాను నా కుమారి. నా కూతురు యోధురాలు, నా కూతురు పిరికి పంద కాదు, నా కూతురు వెధవ కాదు, నా కూతురు రోషగత్తె, నా కూతురు రాజీ పడదు, నా కుమారి రోషగత్తె.
పాపంతో రాజీ పడదు, శాపంతో రాజీ పడదు, దరిద్రతతో రాజీ పడదు. నా బిడ్డ పోరాడిద్ది. శత్రువుతో రాజీ పడదు, ఓటమిని ఒప్పుకోదు. నా కూతురు రోషం కలిగింది, ఆమెలో నా రక్తం ఉందని చూసుకుంటాడు ఆయన. నా కుమారుడు రోషగాడు. నేను నా ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించింది చెప్తున్నాను. శత్రువు వేటాడతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు తిరిగి లేచి వాడిని వేటాడటం నేర్చుకో. తలంచవాకు, అయిపోయింది నా పని అనుకోవాకు. హల్లెలూయా. ఏమంటావు? అయిపోయింది నా పని అని రాజీ పడవాకు. దెబ్బ కొడితే తిప్పుకోవాలి, తిరిగి కొడితే బొబ్బోవాలి వాడు. దేవునికి స్తోత్రం. ఎవరాడు? అమ్మాయిని గల్లించుకోకూడదురా. ఒక దెబ్బ కొట్టానంటే ఈ 4 దెబ్బలు కొడుతున్నాడు నన్ను. ఒక విధంగా వీడిని నేను అంతే పగ తీర్చుకుంటా వాడిని. నన్ను గెలిగాడంటే మాత్రం వాడికి చెప్పే కొడతాను నేను. అరే ఇప్పుడు అంతకుముందు ఒక ఇంత చేస్తానా, నన్ను గల్లించావు, ఇప్పుడు 4 ఇంతలు చేస్తా. ఒక పక్క పెట్టాను, ఇప్పుడు 4 పక్కలు పెడతా, సవాల్ చూసుకోరా అని వేస్తా వాడికి. దేవునికి స్తోత్రం. నిన్నున్నాను ప్రశాంతంగా, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ప్రశాంతంగా ఉన్నాను. సవాల్ అది. పౌరుషం ఉందా లేదా? పౌరుషం గలవారై ఉండుడని ఉందా లేదా? పౌరుషం అంటే జనాన్ని కొట్టడమా? శత్రువుని వేయటం. శత్రువుని వేయాలి, దెబ్బ మీద దెబ్బ. ఎంతమందికి అర్థమైంది? ఇంతమందికి అర్థమైతే ఇంకెందుకు లేండి. లే. నష్టం వస్తే జీవితమే పోయిందా? అప్పులైతే లైఫే పోయిందా? సమస్యలు వస్తే ఇక జీవితమే తెల్లారిపోయిందా? ఎవడు చెప్పాడు నీకు? ఇంకా దిక్కు లేదా? ఇంకా మళ్ళీ కోలుకునే స్థితి లేదా? మళ్ళీ నడుంగట్టు, క్రొత్తగా ప్రారంభించు. మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో నా దేవుడు ప్రారంభిస్తాడు. వెనకడుగు వేయవాకు, సైతానికి వెన్ను చూపవాకు. రొమ్ముకు రొమ్ము వెనక్కి తగ్గే పరిస్థితే. చట్టిలో పెట్టుకొని కూర వండుకుంటే కిలో కాదు కోడి పుంజు. చికెన్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే కిలో కాదు కోడి. వదిలిపెట్టేదాన్ని ఇంకో దాని మీద సావటమో చంపటమో తేలిపోవాలంతే. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పచ్చడైనా వదిలిపెట్టదాం. మరి ఇంత మనిషివి నువ్వు, అంత రోషగాడైన దేవుణ్ణి కలిగిన నువ్వు ఎట్లా ఓటమిని అంగీకరిస్తావు? ఎట్లా లైఫ్ అయిపోయిందంటే లైఫ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, జీవితం అయిపోయిందని మాట్లాడుతున్నా? ఎవడు చెప్పాడు జీవితం అయిపోయిందని? ఎవడు చెప్పాడు నువ్వు ఇక బాగుపడవని? ఎవడు చెప్పాడు నీవు లైఫ్లో ఏం సాధించలేవని? ఎవడు చెప్పాడు నీకు టైం అయిపోయిందని? ఎవరు చెప్పారు నువ్వు అన్ఫిట్ అని?